నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి చర్చ జరుగుతుంది. జూన్ 2. మరి మనం ఇన్ని రోజులు అంటే తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే తెలంగాణ అనేది ఒక రాష్ట్రం లేకుండే ఇప్పుడున్న 15 ఏళ్ళ పిల్లలకు కూడా చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. 10 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు 4-5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటుండే, ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరుంటుండే. అనేక మంది నిరుద్యోగుల, ఉద్యోగుల, విద్యార్థుల త్యాగాలతోని మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ఈ మరి జూన్ 2తోని 10 సంవత్సరాలు అవుతూ ఉంది. అదేవిధంగా అందశ్రీ అన్న ఇష్యూ నడుస్తుంది. దీనిపైన మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, కవి, మొన్న కేసీఆర్ను గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించి ఇదే ఉస్మానియా గడ్డకు వచ్చి పాటలకు షూటింగ్ చేసి వద్దుర దొరో కేసీఆర్ పాలనని, వద్దుర నాయన కేసీఆర్ పాలనని, ఈ నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాల మీద పాట రాసి యాక్టింగ్ చేసి ప్రజలను రగిలించడంలో అత్యంత కీలక పాత్ర వహించిండు. ఆ పాట కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసినారు. మరి లింగంపల్లి నరేష్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు, ఓయి దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. నమస్తే నరేష్ గారు. అన్నగారు వందన. చెప్పు, మరి ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? అందశ్రీ అన్న ఇష్యూ నడుస్తుంది అన్న, మీరు కూడా కొంత అందశ్రీ అన్న తిట్టినట్టున్నారు కోపంగా. అయితే ఎట్లా చూస్తారు మరి? ఏంది ఇప్పుడు వాస్తవంగా అంటే అందశ్రీ గారు పెద్ద మనిషి, వయసులో పెద్దోడు. ఆయన ఒకప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. చాలా అద్భుతమైన అంటే మానవాళి యొక్క స్థితిగతుల్ని అచ్చుకుదినట్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఇక పెద్ద మనిషిది వయసుకు వచ్చేసరికి ఆయన పాట అనేది ఇప్పుడు ఒరిజినల్గా టాపిక్ అది కాదు. ఒక పక్క మెజారిటీ ప్రజలకు ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. ఇవాళ దానికి అంటే మీరు కూడా చాలా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, మాట్లాడారు. కొంత అంటే ఆయన మాట్లాడడం అనేది కొద్దిగా అంత బాధ కలిగించిన విషయమే అది. దాని ఇప్పుడు కీరవానికి ఇవ్వడం ప్రాబ్లమా, లేకపోతే అన్న మాట్లాడిన దాని మీద మీ ప్రాబ్లమా ఎక్కువ? కానీ నేను ఏమంటా అంటే అది రాష్ట్రీయ గీతంగా ముఖ్యమంత్రి వర్యులు కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏలేదు కాబట్టి రాష్ట్రీయ గీతంగా ప్రకటించాలన్నారు. ఓకే. అంటే నా ఆలోచన ఏమంటే, నా వ్యక్తిగత ఆలోచన ఏమంటే, ఈ తెలంగాణలో ఉద్యమం చేసినటువంటి ఎన్నో ఉద్యమ పాటలకి సాహిత్యం అందించినటువంటి అందరు కాదు, అవకాశం కోసం వచ్చి నేను మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి కాదు, నిజాయితీగా నిబద్ధతగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి వాళ్ళు, ఉద్యమ పాటలు చేసి ఆ ఉద్యమంలోనే అణచివేసినటువంటి వాళ్ళు, నిజాయితీ వాళ్ళను గుర్తించి వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఉద్యమానికి పురుడు పోసినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక సమీకరణ చేసేది ఉండే. అంటే నా ఉపన్యాసం నిజాయితీగా ఇప్పుడు ఎవరైతే చేసిరో వాళ్ళందరినీ సమీకరణ చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇది ఎట్లయితే చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ ఆలోచన ప్రభుత్వం తీసుకొని, ఒకవేళ ఆయనకే ఇచ్చిన అందరు ఆమోదంతో ఇచ్చుంటే అదే ఆమోదించాలి కదా. ఇప్పుడు చెయ్యాలనుకునేది నీకు ఓకే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అండి. ఆనాడు ఉద్యమం అంతా చేసి కేసీఆర్కు తెలుసు నేనే ముఖ్యమంత్రి కావాలి, లాజిక్ కేసీఆర్కి తెలుసు. కానీ ఏం చేసిండు? గొడుగు పట్టుకొని రెడీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇది ఇంకా అన్యాయం కదా. నేనేమంటున్నా, ఈ స్ట్రాటజీ వీళ్ళు కూడా ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించి ఉద్యమకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమీకరణ చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసిన తర్వాత ఇట్లా వేయాలనుకుంటున్నాం అన్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే, ఒకవేళ ఇదే కీరవాణి చేసినా పోయిన వాళ్ళు ఇలా రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటుండే. సో అట్లయితే బాగుంటుండే. కానీ ఇవాళ అందశ్రీ గారిని ముఖ్యమంత్రి వారు ఏమైంది, ముఖ్యమంత్రిది ఏం లేదు, సంవత్సరం కిందనే అందశ్రీ గారు ఓకే అన్నారని చెప్పి ముఖ్యమంత్రి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ అందశ్రీ బలిక బక్రా అయిపోయాడు. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి వయసుకు వచ్చింది, ఈ పెద్ద మనిషి అయింది కాబట్టి ఆయన మాట్లాడే విధానం కానీ కొద్దిగా మనిషికి బాధ కలిగించింది. ఆ మాటల్ని నేను కూడా కరెక్ట్ అనిపిస్తలేదు, అది కొద్దిగా ఆలోచించాలి. రైట్. సో అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా బాధ అది కాదు. ఇంకేంది మరి మీ బాధ? ఇవాళ అనవసరమైన విషయాలు దీనివల్ల మీడియా అంత ఇటే కవరేజ్ ఉంది. ఇప్పుడు మీడియా అంతా ఇటే కవర్ అయింది. ఒక పక్క మెజారిటీ ప్రజలకు ఇవాళ బీసీల ప్రధానంగా మెజారిటీ ప్రజలు ఇప్పుడు బీసీ సబ్జెక్ట్ చెప్తే బీసీలకు ఎక్కుతలేదు. ఇది నా బాధ. వాళ్ళు కూడా వాళ్ళకి అసలు దీని వల్ల కాదు. ఇప్పుడు అందశ్రీ ఇప్పుడు కిరవాణి అయిపోతే ఇంకోళ్ళు ఎత్తరు పాట అయితే ఆగదు, రాకైతే ఆగదు. ఒకటి ఇప్పుడు అందశ్రీ రాసిండు, ఒకవేళ అందశ్రీ రాసిన తర్వాత ఇంకోళ్ళు రాస్తారు కావచ్చు. అదే ప్రజా వ్యతిరేక వస్తే వాళ్ళు భరిస్తారులే, ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అనుభవిస్తారు. చూడాలి, కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ
నేను అనుకున్న వాళ్ళు తారాస్థాయికి పోయిన వాళ్ళు, ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్ళు ఇదే గడ్డ మీద ఇప్పుడు కనుమరుగు అయిపోయిన చరిత్ర తెలంగాణ గడ్డ మీద ఉంది కదా. అంటే కాలం ఎవరిని విడిచిపెట్టది. సొసైటీలో ప్రజలకు ఉపయోగపడేవాడిని గుండె కద్దుకుంటుంది, ప్రజలకు అన్యాయం చేసిన వాడిని నాలుగేసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు మీరేంది మరి ఇప్పుడు ఎక్కువ ఏం పాటలు మా ఫైట్ చేస్తారు? ఈ మధ్యలో పాట రాస్తున్నట్టు తెలిసింది, ఏం పాట రాశారు ఇవాళ? రేపు రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ అమరవీరులని స్మరించుకుంటూ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది కదా గవర్నమెంట్. దాని మీద మా బాధ ఏంది అని అంటే, ప్రభుత్వం ఏర్పడ్డ 5 నెలల పొద్దులో నిజాయితీగా పోరాటం చేసినటువంటి వాళ్ళను ఈ క్షణం అంటే ఈ తరంలో ఇప్పుడు కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి ప్రణాళికగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి గొంతులే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రాణాలకు తెగించి పోరాడి. కానీ వాళ్ళను గుర్తించేటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వ్యాపించింది, విఫలమైపోయింది. ఇప్పుడు నువ్వు పాట పాడినావు, అప్పుడు చాలా రగిలిచ్చినావు, మన పిఎంఆర్ టీవీ ఛానల్లోనే రిలీజ్ చేసినాం. అవును, వద్దుర బిడ్డ. అవును, గుర్తుందా ఇప్పుడు పాట? ఓకే, ఇప్పుడు నేను ఒకటే వైఫల్యన్న గడిచిన దాని గురించి కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా తెలియాలి నీ కాంట్రిబ్యూషన్ అని అడుగుతున్నా. అప్పుడు కూడా వాడినాం, ఇక్కడనే రిలీజ్ చేసినాం, సిడీ ఇక్కడనే రిలీజ్ చేసినాం. మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసిర్రు, చాలా మంది ఫోన్లు చేసిర్రు. అవును, అంటే ఈ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డికి తెలియాలి కదా ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నీకేం రూపాయి ఇవ్వలే కదా ఎవరి నుంచి. ఇప్పుడు మీరే చూసారు కదా, నువ్వు నా కష్టపడితే నిజాయితీగా పోరాటం చేస్తున్నాని నువ్వు సపోర్ట్ చేస్తే శరత్ కుమార్ సార్ ఇచ్చిండు. పాపం శరత్ కుమార్ సార్ కొంత మట్టుకు హెల్ప్ చేసిండు, మిగతా పబ్లిక్ నుంచి కొంత వచ్చింది, మిగతా నేను కంట్రిబ్యూషన్ చేసుకొని సెట్ చేసిన. ఇవాళ అట్లాంటి పోరాటాన్ని నిర్లక్ష్యం చేస్తే నేను వచ్చినటువంటి ప్రభుత్వం మీద కూడా మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది పాటతోటి, నిరుద్యోగుల పక్షాన, జియో 46 విద్యార్థుల పక్షాన. అంటే ఎవరి కాలం అనేది అంటే తప్పు ఎక్కడైతే జరుగుతుందో, మెజారిటీ ప్రజలకు ఎలాగైతే ముప్పు వాటిల్లుతుందో దాన్ని పసిగట్టడం కళాకారునిగా, కవిగా, ఉద్యమకారునిగా మా బాధ్యత. అది నా మెజారిటీ సమాజానికి క్లుప్తంగా వివరిస్తూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మనం ఎక్కడ అలర్ట్ కావాలి. స్వాతంత్రం వచ్చి నుంచి మన ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఇదే. ఇది పసిగట్టలేకపోతే ఇవాళ అందశ్రీ పాట తప్పు, అందశ్రీ రాసిండు, కిరణ్ రాజ్, అరే నాయ్య అది కాదు అయ్యా. ఒక పక్క ఇవాళ బీసీ బిల్లు పెట్టకుండా, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిల్లు పెట్టకుండా గిట్లా సర్పంచ్ ఎలక్షన్లో గిట్లా ముందుకోతే బీసీల నోట్లే మట్టి కొడతారు రాజకీయంగా. ఇది మెజారిటీ తిరగబడతలేరు కదా, బీసీలు ఎవరు తిరగబడట్లేగా, అందుకే మేము మొత్తుకుంటున్నాం. పాట రాసిన బీసీలు. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. జెండాలు వట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు. వాస్తవమా కాదన్నా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా మెజారిటీ ప్రజలకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదా కాదా? మీరు చెప్పాలా, మీరు బీసీ కదన్నా. జెండాలు వట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు, విభజించి పాలించి మనల తెరలు చేస్తున్నారు, బలిసిన వాళ్ళేమో రాజకీయం చేస్తున్నారు, మేమెంత మాకంత వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి. ఈ పాట త్వరలో రాబోతుందన్న. ఇంకా ఇప్పుడు వద్దుర బిడ్డ గుర్తులేదా కేసీఆర్ది ఒక లైన్? ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలవాలి కదా మీరు కష్టపడ్డదా? ఆనాడు వద్దుర బిడ్డ ఈ కేసీఆర్ పాలన, నమ్మొద్దుర బిడ్డ ఈ బీఆర్ఎస్ పాలన, వద్దుర బిడ్డ ఈ దొంగ దొరల పాలన, నమ్మొద్దుర బిడ్డ ఇది మనల ముంచె పాలన, రోజుకొక్క నిరుద్యోగి పిట్టలోలే రాలుతుంటే చనిపోయిన విద్యార్థిని పై నిందలు మోపుతుండ్రు, వద్దురా అరే వద్దురా అని చెప్పి వద్దని చెప్పి పొడగొట్టాం. ఈ వైఫల్యమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తే కూడా. ఇప్పుడు మీరు కనీసం ఇన్విటేషన్ ఇచ్చింది, ఇంత కష్టపడ్డారు, జూన్ 2 నాడు ఆవిర్భావ దినోత్సవం నడుస్తుంది. అరే నా విషయం పక్కకెట్టన్నా, కనీసం నిరంతరం 10-12 సంవత్సరాల నుంచి సర్వస్వాలు త్యాగం చేసుకొని మీలాంటి వాళ్ళు పోరాటం చేస్తారు, కనీసం మీలాంటి వాళ్ళకి అనియాలి కదా. మేము దిక్కర కవులం. ఇప్పుడు రాజ్యం ఏడ పరిపాలిస్తూ ఉంటే రాజ్యం యొక్క వైఫల్యాన్ని సమాజానికి ఎత్తి చూపడం మా బాధ్యత. మాకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు,
కానీ ప్రజాక్షేత్రంలో కొన్ని సంవత్సరాలు అంటే గత ప్రభుత్వాన్ని గద్దదించడంలో కీలకంగా పనిచేసారు కదా మీలాంటి వాళ్ళు ఎందరో మేధావులు ఉద్యమకారులు చాలా మంది ఎందరో మేధావులు అంటూ చాలా మంది పనిచేసారు. కానీ కనీసం వాళ్ళని కూడా గుర్తించడంలో ఈ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చాలా బాధాకరమైన విషయం. ఇలా గడికొక్క కండువ పూటకో పార్టీలు మారినొల్లే మళ్ళా ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఏళ్ల నుండి పాలనేలింది వాళ్ళైతే తరతరాలుగా నలిగి సచ్చేది మనమయ్యా. వాస్తవం కదా? ఉచిత పథకాల కలవాటు పడ్డ మన జనము ఎరుకొచ్చే ముప్పును ఎవడరుగుతాలేడు. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు. యువత ఓట్లతోని గద్దెకెక్కినారు. మీరు కుల సిచ్చులు పెట్టి బీసీలను అణచి వేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. వాస్తవమా కదా? ఈ అంటే మొన్ననే వచ్చింది కదా గవర్నమెంట్ అంటారు. మొన్ననే వచ్చింది కదా గవర్నమెంట్. 5-6 నెలల లోపట 5-6 నెలల లోపల వచ్చినటువంటి గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో బీఫామ్ల కోసం తిరిగిన నాయకులు ఉన్నారు కానీ ప్రజల సంక్షేమాలు ప్రజల పరిస్థితులు పట్టించుకున్నటువంటి నాయకులు లేరు. కానీ ఈ గల్లీలో కానీ గ్రౌండ్లో కానీ తిరగకుండా కానీ మనం పూజ చేసుకొని గత ప్రభుత్వం దించాలని మనం చేసిన పోరాటం ఆల్రెడీ ఇవాళ అసెంబ్లీకి పంపిస్తే 5 నెలల కాలంలో నిరుద్యోగుల విషయం పట్టించుకోవద్దా? G.O. 46 మీద కూడా పాట రాసినావు ఏంది అది? ఇదే ఇప్పుడు ఇంట్లోనేనా? ఇళ్ళనే అందులో ఏం స్పెషల్గా మెన్షన్ చేయలే. ఇదే G.O. 46 ఇది వాళ్ళ పాటల్లో ఇది ఒక లైన్ మెన్షన్ చేసిన. ఇంకేదో కొత్త పాట కూడా రాసుకున్నట్టు ఇవాళ ఇప్పుడు రేపు ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటిస్తారు. కానీ ఈ ఏళ్ళ నుంచి పోరాటం చేసి సచ్చుడే మేమా కానీ పదవులేడు మీరా అనేటువంటి అంశం మీద ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా. మేము ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా. మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా. అరే రణం రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా. రణం రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంతా. అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంతా. అరే నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా. పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కూలం తక్కువ వల్ల ఉద్యమాలకు ఇది కదా అన్న బాధ. పోరాట గడ్డలో అమరుల గాయాలు తడియారిపోనట్టు చెరగని గుర్తులు. ఈ పోరాట గడ్డలో అమరుల త్యాగాలు తడియారిపోనట్టు చెరగని గుర్తులు. అగ్గిని ముద్దాడి నెత్తురోడిన బిడ్డల సువులు బాసిన చెరగని గుర్తులు. ఈ గడ్డ మీద ఆత్మ బలిదానాలను యాది మరిసినారు. మీ పోరాటాన్ని మట్టు పెట్టినారు. అమరుల ఆశయాలు బంధపెట్టి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. ఉద్యమాలకు అరే చల్ ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మా వంతా. మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా. త్వరలో వస్తుందా ప్రజాక్షేత్రంలోకి రాబోతుంది. కానీ మొన్న వచ్చారు కదా మరి మేము ఏం దోపిడీ చేసినాం అంటారు, ఏం చెప్తాం? ఇవాళ 5 నెలల కాలంలో నిరుద్యోగులకి G.O. 46 విద్యార్థులకి ఇప్పుడు ఈ ఓయూ గడ్డ సాక్షిగా ఈ విద్యార్థుల ఓట్లతోనే కదా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జాబ్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. G.O. 46 ఎత్తివేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు నాయకులను బీఫాములు తీసుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమని, ఇతర పార్టీల నుంచి గెలిచి పదవికి రాజీనామా చేయకస్తే రాళ్లతోని కొట్టి చంపన్నాడు. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయక పార్టీ మారుతుంటే రాళ్లతోని కొట్టి సంపమన్నా మీరే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా చేర్చుకుండ్రు. పార్టీని నమ్ముకున్నోళ్ళ సస్పెండ్ చేస్తారు, మళ్ళా వలసొచ్చిన వాళ్ళకి ఎట్లా పదవులు ఇస్తుండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇవాళ ఇతర పార్టీల నుంచి గెలిచినోడిని లేకపోతే ఆ పార్టీలకి గుంజుకొని బీఫామ్ ఇచ్చేయడానికి వీళ్ళకి అన్నీ జరుగుతాయి. కానీ ఒక పక్క ఉద్యమకారులకి, ఒక పక్క నిరుద్యోగులకి, ఒక పక్క G.O. 46 విద్యార్థులకి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుంది. అంటే ఒక పక్క లేని ఆశలు గుర్పిస్తూ ఇవాళ ఉచిత ప్రయాణాలు పెట్టారు. ఉచిత బస్సు ఎవరు అడగలే. కానీ ఇవాళ నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయి వాళ్ళకి G.O. 46 ఎత్తివేస్తే. అది చేస్తలే. కాబట్టి అవసరం లేని సిచ్యువేషన్, అవసరం లేని ఏవి ఫలాలను అందించి దానివల్ల ఉపయోగం లేని, సమాజానికి మార్పు లేని, ఉపయోగం లేని అనేటివి కూడా ఆశ చూపి
ఒక పక్క మెజారిటీ ప్రజల ఆశయాల్ని గండిగొట్టేటువంటి ప్రమాదం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి మెజారిటీ ప్రజలు దాన్ని తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైట్. రేపు జూన్ 2 తెలంగాణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం. జై జై తెలంగాణ ఏమన్నా ఒక లైన్ అట్లా వినిపిస్తాం మనలో? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణవిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలి అనుకున్నప్పుడు ఈ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ పాడినంత మాత్రాన కాదు, దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని ఈ సమాజానికి సమానంగా పంచినప్పుడు ఇవాళ జూన్ 2వ తారీఖు ఇవాళ 1300 మంది బిడ్డల ప్రాణాల బలిదానం ఉన్నాయి కదా. ఇక్కడ ఏ ఒక్క కుటుంబానైనా గత ప్రభుత్వం గుర్తించలే, మీరు గుర్తిస్తురా? ఇప్పుడు ఉద్యమకారులను గుర్తించిరా? ఆ లోగోలో అమరుల స్తూపం పెట్టినంత మాత్రాన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక రుగ్మతలు కానీ భవిష్యత్తు కానీ బాగుపడదు. గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా అది చేసి సమాజానికి సమాన హక్కులు లభించినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి మా భావన. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా నీకు ఏదైనా నచ్చిన పాట, ఉద్యమ పాట ఏదన్నా పాడాలనుకుంటారా? ఎట్లా గద్దర్ అన్నది కానీ ఇంకెవరిదన్నా కానీ? ఇవాళ ఇంకా అనేకమైనటువంటి అంటే మనకు తెలంగాణ ఏర్పడ్డ రోజు రేపు చాలా మంది ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, ఏ కవి ఏం మాట్లాడుతుండు, ఏ గాయకుడు ఏం పాడుతుండు అనేది చూస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇలా తెలంగాణ అమరుల త్యాగాలు బలిదానాలు కూడా దోపిడీ పాలైన దొంగల పాలైన. ఎందుకంటే మేము అంటే ఎక్కడ కూడా నా మెజారిటీ ప్రజలకు కానీ నిజాయితీగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకు కానీ ఈ ప్రజలకి అన్యాయమే జరుగుతుంది, న్యాయం జరుగుతలే. జెండాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ వ్యక్తులు మాత్రం వాళ్ళే ఉంటారు. వాస్తవం కాదన్న. నేను చెప్పే తప్పుంటే కామెంట్ రూపంలో ప్రజలు తిట్టాలి, ప్రజలను తిట్టాలి. ఎందుకనంటే జెండాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ వ్యక్తులు, మనుషులు, నాయకులు మాత్రం వాళ్ళే ఉంటారు. వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబాల నుంచి కొడుకులు అన్నలు తమ్ముళ్ళు కూడా రాజకీయంగా మాత్రం చలమని అవుతారు. కానీ నిజాయితీగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఏ పార్టీలో పోయినా గుర్తింపు లేక మళ్ళీ తిరిగి అంగడి బొమ్మలు, అంగడి సరుకులు ఎక్కాయి సమాజంలో ఒక దోషులుగా ముద్రించబడుతున్నారు. కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు. అంటే ఒక నాయకుడు అనేటువంటి ఎన్ని పార్టీలు మారినా వాడు నాయకుడు అవుతుండు. డబ్బున్నాడు కేవలం కొన్ని కులాలకు చెందిన వాళ్ళు, డబ్బుతో పాటు కొన్ని కులాలకు చెందిన వాళ్ళే, అగ్ర కులాలకు చెందిన వాళ్ళే. కానీ ఇవాళ డబ్బు లేకుండా నిజాయితీగా పోరాటం చేసి రాష్ట్రంలో ప్రజల్ని గాయకులుగా, నాయకులుగా, ఉద్యమకారులుగా ఈ గడ్డ నుంచి ఎంతోమంది పోరాటం చేస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉగిసిపడేలా చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇలా పార్టీల వెంట తిరిగి కలిసిపోయి దోషులుగా మిగిలిపోతారు. వాళ్ళు పార్టీలో నాయకులు కాలేరు, ఎవరు ఓట్లు దోసుకోలేరు, ఎవరిని దోసుకోలేరు. కానీ ఇవాళ సంఘ విద్రోహ శక్తులుగానే చూస్తారు సమాజం. చాలా బాధాకరమైన విషయం. ఇంకే పాట రూపంలో ఫైనల్ గా ఇస్తావా? ఎట్లా? తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు దోపిడి పాలైన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, దొంగలే చెరబట్టే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసూలు బాసిన అమరవీరుల కుటుంబాల్లో ప్రతి కన్న తల్లికి కూడా కడుపు శోకం మిగిలింది. కడుపు కోసనే, గుండె కోతనే మిగిలింది. కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదులదే రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన, తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, 1300 బిడ్డల బలిదానము, 1300 బిడ్డల బలిదానము, విద్యార్థి వీరుల త్యాగ ఫలము, ఏ పేదోడి నుదుటి రాత మారలేదు, గరీబుల్ల బాధలు తీరలేవు, గరీబుల్ల బాధలు తీరలేవు, బలిసినోళ్ళు బాధలెరుగలేరు, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము. ఇవాళ ఇది గత ప్రభుత్వాన్ని, గత పాలకులనా ఇప్పుడు రాజ్యములో ఎవరైతే ఈ మెజారిటీ ప్రజలను వంచిస్తారో వారి అందరికి కూడా ఈ పదాలు, వాళ్ళకు సమపాలన హక్కులు లభించేదాకా ఈ ధిక్కర స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. ఇవాళ సెంచు గోల్డ్ ఇవాళ అనుకుంటారు కదా, కరెంటు బిల్లు మాఫీ, కరెంటు బిల్లు, ఉచిత బస్సులు. ఇవాళ ఆసిఫాబాదు, నిర్మలు, ఆదిలాబాదు ఈ కేటగిరీలో ఈ మన గోదావరి పరివాహక ప్రాంతాల్లో చూసుకుంటే సెంచు, గోండి, కోయ, గిరిజన తెగలు, ఆదిమ తెగలు, లంబాడీలు
ఈ వాళ్ళకి ఇప్పటికీ కరెంటు వెలుగులు లేవు, కనీసం అటువంటి తండాలకి గూడాలకి రోడ్లకు లేవు. గిరిజనాలంబాడి తండాలో కరువు, ఆది మా తెగలకేది బతుకు తెరువు. వెలుగు చూడలేని గుడిసెలెన్నో, చదువు సంధ్యారాని గూడాలెన్నో. తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రేపటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫైనల్గా చెప్తారా, ఏం చెప్తారా? ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, పాలకులకి, నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ గవర్నమెంట్ లోగోలో సింబల్ పెట్టినంత మాత్రాన ఈ ప్రజలది ఈ ఆత్మ బలిదానం, ఇప్పుడు అమరులైనటువంటి త్యాగాలు స్మరించుకున్నట్టు కాదు, అమరులైనటువంటి కుటుంబాలని ప్రతి ఒక్కరిని గుర్తించి ఆ కుటుంబాలకి మీరు ఏదైతే చెప్పారో ఆ భరోసాను మీరు కల్పించాలి. అదేవిధంగా నిజాయితీగా పోరాటం చేస్తూ గత ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలు కొనసాగించినటువంటి నిజాయితీగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించి వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఆహ్వానం పలకాలి. వాళ్ళందరినీ కూడా ఆ యొక్క వేదిక మీదకి భాగస్వామ్యం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సొల్యూషన్ తీసుకున్న తర్వాతనే ముందుకోవాలి. కానీ ఇవాళ 3 పోయి 4 పోయి స్టూడియోలో కూర్చుంటే నేను చేస్తా మీది ఇదే అని చెప్పి ఏదో కాంట్రవర్సీ చేసి మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటి గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఆ పంచాయతీ ఎలక్షన్ల కంటే ముందు మొదటగా బీసీ బిల్లు అమలు చేస్తామని చెప్పారు. ఆ బీసీ బిల్లు అనేటువంటిది అమలు చేసిన తర్వాతనే మన పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళాలి. లేకపోతే మెజారిటీ బీసీల రాజకీయ భవిష్యత్తులో మట్టి కొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి చరిత్రలో ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు ఇచ్చిన మాట తప్పితే మాత్రం బీసీ మెజారిటీ ప్రజల పోరాటం మళ్ళీ వీళ్ళ మీదకి కొనసాగుతుందని చెప్పి ఈ యొక్క పిఎంఆర్ ఛానల్ ద్వారా మైపాలన్నకు యావత్ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ తెలుపుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి లింగంపల్లి నరేష్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. రేపు జరగబోయే సెలబ్రేషన్స్ మరి రేవంత్ రెడ్డి గారు అందరినీ పిలుస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడిర్రో, లేదంటే మొన్న కేసీఆర్ను గద్దె దించడానికి ఎవరైతే కొట్లాడిర్రో, లింగంపల్లి నరేష్ లాంటి వాళ్ళకి కానీ, వైనాల రమేష్ లాంటి వాళ్ళకి కానీ, విష్ణు కిషోర్ అన్న లాంటి వాళ్ళకి కానీ, పాషం యాదగిరి అన్న, పృథ్వీరాజ్ అన్న, తెలంగాణ విఠల్ అన్న, అడ్వకేట్ శరత్ కుమార్ అన్న, బక్క జెడ్సన్ అన్న, ఇట్లా అనేక మంది, అన్వర్ సారు, రియాజ్ సారు, కోదండరామ్ సారు. అంటే కోదండరామ్ సారు మీతో ఉన్నట్టే కనబడుతుంది, రియాజ్ సార్ ఉన్నాడు కావచ్చు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు కూడా మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కానీ మేము తల్లుల కాళ్ళు మొక్కి, అవ్వా మీరు కేసీఆర్ కోటేస్తే ఓ ప్రవళికల లాంటి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఆ దుర్మార్గుని ఓడించండి అని అవ్వల కాళ్ళు మొక్కినాం. ఊరూరికెళ్ళి డప్పు కొట్టినాం, కేసీఆర్ మీద తొడగొట్టినాం, కిడ్నాప్ చేసిన, అరెస్ట్ చేసిన, సంపుతాన్ని బెదిరించిన, తన్నిన, కొట్లాడితే ఇలా మాలాంటి వాళ్ళకే ఇన్విటేషన్ లేదు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడంటే ఇవాళ మీరు జరుపుకుంటారు. సీఎం అయ్యారంటేనే కారణం తెలంగాణ నిరుద్యోగులు పెట్టిన భిక్ష. రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి కావచ్చు, మిగతా వాళ్లకు మంత్రి పదవి కావచ్చు. డైరెక్ట్ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళు యశస్వి రెడ్డిని లాంటి వాళ్ళు కూడా 25 ఏళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే అయిందంటే ఇలా తెలంగాణ నిరుద్యోగులు. తెలంగాణలో ఉన్న ఒక 10 యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ప్రాణాలకు తెగించి కొట్లాడి తెస్తే కనీసము వాళ్ళకి ఇన్విటేషన్ లేదు. మా జాడ లక్ష్మణ్ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, సింగరు, గాయకుడు, కవి, రచయిత. మునుగోడులో కూడా మాతో కలిసి పనిచేసినాడు, అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినాడు, కేసీఆర్కు వ్యతిరేకంగా పాటలు రాసిండు, పాడిండు. ఇట్లా అనేక మంది పాటలు రాసిరు, పాడిరు, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కనీసం మీరు ఆవిర్భావ దినోత్సవం నాటికి ఇన్విటేషన్ లేదు. ఎవడైతే దుర్మార్గుడు 1,00,000 కోట్లు తిన్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, లిక్కర్ స్కామ్ చేసిండు అన్న కేసీఆర్కి ఇన్విటేషన్ ఉంది. ఇదండి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. దొంగకి ఇన్విటేషన్ ఇచ్చినావు, రాక్షసుడికి ఇన్విటేషన్ ఇచ్చినావు, రాక్షసుడిని ఓడించడానికి పనిచేసిన వాళ్ళకి ఇన్విటేషన్ లేదంటే రేవంత్ రెడ్డి కూడా తేడాగా కనబడుతూ ఉన్నాడు. తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా దీన్ని గమనించాలి. అంటే దొంగలంతా ఒకటే అయినట్టు ఈ రాజకీయ నాయకులు అంతా ఒకటే అని డౌట్ వస్తుంది. నువ్వు కేసీఆర్ని ఎట్లా పిలుస్తావని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఫార్మర్ చీఫ్ మినిస్టరే కావచ్చు, కానీ ఫార్మర్ క్రిమినల్ చీఫ్ మినిస్టర్, మంచోడు కాదు, త్యాగం చేయలే. కూతురు లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో ఉంది, సొంత కూతుర్నే కంట్రోల్ చేయలేనోడు. అట్లాంటి వ్యక్తికి మీరు ఇన్విటేషన్ ఇచ్చారంటే రేపు మీరిద్దరు పక్క కూర్చుండి జయ జయ తెలంగాణ పాట పాడతారా?
లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పులిబిడ్డ, మీరు మరి తెలంగాణ పులిబిడ్డ ఆ రాక్షసికి ఎట్లా ఇన్విటేషన్ ఇస్తుందని అడుగుతూ ఉన్నాం. మాకు దెబ్బలు కొడితే రారు, మేము చస్తే రారు, కానీ కేసీఆర్కు నడుము ఇరిగిందా ఇరగలేదా తెలియదు, తాగి పట్టడా తాగక పట్టడా తెలియదు, లుంగి తట్టుకొని పట్టడా తట్టుకోక పట్టడా తెలియదు. కానీ నువ్వు ఆయన కోసం యశోద హాస్పిటల్కి పోతావు. మీకు అడుగుతున్నాం, రేపు కేసీఆర్ మాజీ సీఎం అయినా ప్రస్తుత సీఎం అయినా మీకు రోగం వచ్చినా, మీ కాలు ఇరిగినా, చేయి ఇరిగినా, కడుపు నొచ్చినా మీరు గాంధీ హాస్పిటల్కు, ఉస్మానియా హాస్పిటల్కు రావాలి, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి. మీరు ప్రభుత్వ హాస్పిటల్కి రారు, మేము మాత్రం ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి. మేము ఎలుకలతో కొరికిపించుకోవాలి, ఆక్సిజన్ లేక జావాలి, వెంటిలేటర్లు లేక జావాలి, కరెంటు పోయి జావాలి, డాక్టర్లు లేక బాధపడాలి. ఇప్పుడు నేను అడుగుతున్న తెలంగాణ సమాజానికి, రేపు ఇది 1300 మంది నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళ ప్రాణాలనే బలిదానం ఇచ్చారు. ఇదే ఎన్సీసీ గేట్ కాడ యాదయ్య, తల్లి లేదు తండ్రి లేడు. నా తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు సమానంగా బతకాలని చెప్పేసి ఎన్సీసీ గేట్ కాడ పెట్రోల్ మీద పోసుకొని జై తెలంగాణ అని చచ్చిపోయిండు, కాల్చుకొని. ఆయన ప్రాణత్యాగం చేసిండయ్యా. శ్రీకాంతాచారి చచ్చిపోయిండు, వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయిండు, ఇషాన్ రెడ్డి చనిపోయిండు. మేమేం అడుగుతున్నాం, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? రాజకీయ నాయకులైనా, కోటీశ్వర్లైనా, పేదోడైనా సమానమైన విద్య ఉండాలి, సమానమైన వైద్యం ఉండాలి, సమాన న్యాయం ఉండాలి, సమాన భద్రత ఉండాలని అంటారు. మీరేమో గేటెడ్ కమ్యూనిటీలలో ఇల్లు కట్టుకుంటారు, మీ చుట్టేమో కోటలు, సెక్యూరిటీ ఉంటుంది, అందులోకి రావాలంటే సీసీ ఫుటేజ్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. మేమేమో మాకు డైరెక్ట్ కుక్కల మా ఇంట్లోకి రావచ్చు, పందుల మా ఇంట్లోకి రావచ్చు, మమ్మల్ని తినేయచ్చు, దొంగలు పడవచ్చు, చెడ్డీ గ్యాంగ్ రావచ్చు, బీహార్ గ్యాంగ్ రావచ్చు. మాకెక్కడుందే సెక్యూరిటీ? డ్రగ్స్ తాగినోడు వచ్చి అమ్మాయిల్ని రేపులు చేయొచ్చు, ప్రియాంకరెడ్డిని చేయొచ్చు, ఇంకేదైనా ఆడపిల్లలకు సెక్యూరిటీ లేకుండా డ్రగ్స్ విచ్చలవిడిగా, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మీరు ఏదైనా చేసుకోవచ్చు. మేము మాత్రం సెక్యూరిటీగా ఉండాలి. ఇక మీరు ఏదన్నా క్రిమినల్ పని చేస్తే, ఫోన్ ట్యాపింగ్ చేస్తే, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే పెద్ద ఆయన చేసిండని రాధాకిషన్ రావు వాడు చెప్తున్నాడు, వాంగ్మూలం ఇస్తుండు. పెద్ద ఆయన అంటే ఎవడు? పెద్ద ఆయన, పెద్ద ఆయన అంటే పెద్ద వయసు ఉన్నాడు కాదు, పెద్ద క్రిమినలే పెద్ద ఆయన. పెద్ద ఆయన అని చెప్తే ఆ క్రిమినల్ ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తలే. మాలాంటోడు ఎవడన్నా సామాన్యుడు ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు దొంగతనం చేస్తే వాడిని చెట్టుకు కట్టేసి పెయి వగిలిపోయేదాకా కొట్టి పోలీసు వాళ్ళు వచ్చి ఎటుపోయిండు, వీడు ఎటువంటి లేడీస్ హాస్టల్లో కూడా గోడ దుంకిండట. వాని కోసం వెతికి పొట్టు కొట్టిర్రు. గోడ దుంకినన్ను కొట్టాలి, తప్పు లేదు, దొంగతనం చేసినన్ను కొట్టాలి, తప్పు లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అడుగుతున్నాం? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతమంది అమరవీరులు చచ్చిపోయి తెలంగాణ ప్రజలంతా కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసినోడు, కాళేశ్వరంలో అవినీతి చేసినోడు ఇంకా అరెస్ట్ అవుతలేడు. నయం భూములు ఎటుపోయినాయో తెలుస్తలేదు. అంటే సమాన న్యాయము లేదు, సమాన భద్రత లేదు. వాళ్ళ రాజకీయ నాయకులకు రోగం వస్తే యశోద హాస్పిటల్ కావాలి, మనమేమో ఉస్మానియాకో గాంధీకో పోవాలి. వాళ్ళకేమో ఫ్రీ, మనమేమో ఆస్తులు అమ్ముకొని, లేదంటే ఆడవాళ్ళ బంగారు పుస్తకాల తాళ్ళు అమ్ముకొని మేము బిల్లులు కట్టాలి హాస్పిటల్లో. ఇది కరెక్టేనా? మీరేమో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించాలా? మా పిల్లలేమో అక్కడ పక్కగాడు ఇమాన్షిగాడు గచ్చిబౌలిలో పెట్టిండు ఒకటి. అంటే పందులు తిరుగుతాయి, ఎలుకలు తిరుగుతాయి, బాత్రూమ్ చక్కగా ఉండదు, ₹1,00,000 వాడు డొనేషన్ చేస్తాడు. అంటే మేమేమి ఇట్లా చదువుకోవాలి? మా పక్కకే, స్కూల్ పక్కకే గంజాయి అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు, బెల్ట్ షాపులు ఉంటాయి. ఇది మారాలి తెలంగాణలో. కేసీఆర్ ఇది చేయలేదు కాబట్టి కేసీఆర్ను నిరుద్యోగులతో పెట్టుకున్నాడు, స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైరే పోతుందిరా అని చెప్పినాం. వాడు వినలే. వినకపోతే సీఎం చైరే పోయింది. మొన్న ఇందల్బాయ్ టోల్ గేట్ కాడ మిర్చి బజ్జి తింటున్నాడు, సమోసా తింటున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అమరవీరులు ఏదైతే లక్ష్యం కోసం చచ్చిపోయారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చండి. అది కాకుండా దొంగలకు, దోపిడీదారులకు సద్దులు కడితే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది అని మీ అందరి ముందు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇది రేవంత్ రెడ్డి గారికి పోవాలి, మంత్రులకు పోవాలి. మర్యాదగా చెప్తున్నాం, అవినీతి చేయకండి, దోచుకోకండి,
పరిపాలన న్యాయంగా ధర్మంగా చేయండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇవ్వవలసిందిగా రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం. మాకు ఉచిత బస్సు కాదు, ఉచిత స్కూటీ కాదు, ఉచిత బంగారం కాదు, ఉచిత విద్య, ఉచిత వైద్యమి. ఆ స్కూటీ మీ కూతురికి ఇచ్చుకోండి, ఆ బంగారం మీ కూతురికే ఇచ్చుకుంటే బస్సు కూడా మీ ఇంటోళ్ళకి ఇచ్చుకోండి. కానీ మా వాళ్ళందరికీ కూడా నాణ్యమైన మీరేదైతే విద్య మీ పిల్లలు చదువుతున్నారో, మీ మనమరాలు చదువుతున్నారో అట్లాంటి విద్య, మీకు రోగం వస్తే ఎటువంటి వైద్యం తీసుకుంటారో అటువంటి వైద్యం, మీకు ఏదన్నా కష్టం వస్తే ఏ లాయర్ని పెట్టుకుంటారో న్యాయం కోసం అటువంటి లాయర్ని పెట్టండి. మీకు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో అట్లాంటిది పేదవాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండాలి. ప్రతి అమ్మాయికి తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్, కరాటే, బాక్సింగ్ ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే, ఈ రేవంత్ రెడ్డి గారే ఇనిషియేటివ్గా తీసుకొని బడ్జెట్ పెట్టి నేర్పించవలసిందిగా కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మీకు రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. చెయ్యకపోతే మాత్రం మరో పోరాటానికి సిద్ధమని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై